దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయని హెల్త్ ఆఫీసర్ పలివేల ప్రసాదరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు. దోమల నివారణ నినాదాలతో నల్లజర్ల ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. దోమలను నివారిస్తే రోగాలు దరిచేవరన్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని హెల్త్ ఆఫీసర్ పలివేల ప్రసాదరావు చెప్పారు. ప్రపంచ దోమల దినోత్సవం అంటే దోమలు నిర్మూలించాలి. మన ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వ లేకుండా చేసుకోవాలి. నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిపై మట్టి వేసి ఆ గుంట లేకుండా కప్పు పెట్టుకోవాలి. ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళెల్లోని నీటి ట్యాంకుల్లోని మూతలు వేయాలి. అందులో మూతలు లేనట్లయితే దోమలు వెళ్ళి గుడ్లు పెడతాయి. దానివల్ల దోమలు పెరిగి లార్వా పెరిగి పెద్దవయ్యి ఒక వారం 10 రోజుల్లో పెద్దవైపోయి కుట్టినట్లయితే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. కనుక వాటిని నిర్మూలించుకోవాలంటే మనం దోమలు లేకుండా చూసుకోవాలి. లార్వాని నిర్మూలించాలి. అది లార్వా దశలోనే మనం నిర్మూలించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మలేరియా, డెంగ్యూ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ దోమల దినోత్సవం. దీన్ని నల్లజర్ల పిహెచ్సిలో డాక్టర్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. కనుక మనం దోమలు నిర్మూలించుకోవాలంటే మస్కిటో నెట్లు అంటే దోమ తెరలు వాడాలి. ప్రతి ఒక్కరు దోమ తెరలు, ఈ తర్వాత రిపెలెంట్స్ ఉన్నాయి, ఆల్ అవుట్స్ ఇవన్నీ ఉన్నాయి దోమలు నిర్మూలించుకోవడానికి. కనుక వాటిని నిర్మూలించుకోవడానికి ఈ రిపెలెంట్స్ వాడాలి. ప్రపంచ దోమల దినోత్సవం అంటే దోమలు నిర్మూలించాలి. మన ఇంటి